హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. సో జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అనేది రావడం జరిగింది, వెరీ బిగ్ అప్డేట్. సో రీసెంట్గా టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఏదైతే జీపీఓ ఎగ్జాము, సో దాంట్లో కేవలం 3,550 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో వీరంతా కూడా గతంలో విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే ఉన్నారో వారికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో పాత వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళలో వ్యాలిడ్ పర్సన్స్ మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఆ వ్యాలిడ్ పర్సన్స్లో కేవలం 3,550 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్కి. సో దీని ద్వారా భారీగా ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి. సో ఎన్ని ఖాళీలు? 7,404 ఖాళీలు అనేవి ఏర్పడ్డాయి. సో ఇదొక సువర్ణ అవకాశము. గతంలో జరిగిన గ్రూప్ 4 కంతో పాటుగా ఎంతైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ ఇప్పుడు ఏర్పడుతున్నాయి. సో బేసిక్గా మన తెలంగాణ గవర్నమెంటు గ్రామ పాలన ఆఫీసర్ అని కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే గతంలో విఆర్ఓస్ విఆర్ఎస్ ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా గ్రామ పాలన ఆఫీసర్ అని ఒక గ్రామంలో మొత్తం ఒక అధికారి ఉండాలని చెప్పేసి ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. దానికని చెప్పేసి 10,954 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకంటూ ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ ఏ గ్రామ పాలన ఆఫీసర్. సో ఇప్పుడు ఏంటంటే గతంలో ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలుగా చేశారో వారికి అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవడానికి ఫస్ట్. సో ఆ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూజ్ చేసుకుందాం అనుకుంది. సో చాలా తక్కువ లిమిటెడ్గా అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఆ వచ్చిన అప్లికేషన్స్లో కూడా చాలా తక్కువ మంది ఆ లిమిటెడ్గా క్వాలిఫికేషన్స్ ఉండడం వల్ల ఎగ్జామ్ కూడా చాలా తక్కువ మంది రాయడం జరిగింది. సో రాసిన వాళ్ళలో కూడా కేవలం 3,550 మంది క్వాలిఫై అవ్వడం వల్ల 7,404 పోస్టులు అనేటివి మనకి వేకెన్సీస్ ఏర్పడడం జరిగింది. సో దీనికి సంబంధించి గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి త్వరలో 7,404 పోస్టులతోని త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఎందుకు అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషనే. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి చేయాలి. సో గ్రామాలకంటూ ఒక ప్రాపర్ రెవెన్యూ ఒక ఆఫీసర్ ఉండాలని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది, స్పెషల్ పోస్ట్ కాబట్టి. సో ఈ 7,404 పోస్టులతోని రాబోతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీరు ఆల్రెడీ సిలబస్ కనుక కంప్లీట్ చేసి ఉంటే మీకు రివిజన్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ఆ పీరియడ్లో మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకొక డౌట్ ఏంటంటే సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సిలబస్ ఏ విధంగా ఉన్నా దాదాపుగా కొన్ని స్టాటిక్ పోర్షన్స్ అనేవి ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, సో ఈ విధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ లాంటి సబ్జెక్ట్స్ అయితే మిస్ అవ్వరు. అదొక పేపర్ కంపల్సరీ ఉంటుంది. పేపర్ 2కి భూభారతి యాక్ట్ ఉండొచ్చు అని అంటున్నారు. సో దాని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు పేపర్ 1 చాలా పెద్ద పేపర్. సో దానిలో ఉన్న సిలబస్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. సో ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీ తీసివేయరండి, కంపల్సరీ ఉంచుతారు. సో అందుకని చెప్పేసి పేపర్ 2 గురించి ఇప్పుడే ఆలోచించి అనవసరంగా బాధపడకుండా సో మీరు ఏంటంటే పేపర్ 1 మీద కాన్సన్ట్రేట్ చేయండి. పేపర్ 2కి సంబంధించి భూభారతి యాక్ట్ కనుక ఒకవేళ సిలబస్లో ఉంటే T1 అకాడమీలో ఫ్రీగా మేము క్లాసెస్ అనేటివి ఇస్తాము. భూభారతికి సంబంధించి క్లాసెస్ అనేటివి మేము ఫ్రీగా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ ప్రిపరేషన్ని అత్యంత త్వరగా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే 7,404 పోస్టులు అంటే నాట్ అన్ ఈజీ నోటిఫికేషన్ అండి. సో చాలా పెద్ద నోటిఫికేషను. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అదేవిధంగా T1 అకాడమీలో నేను ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో పేపర్ 1లో ఉండే సబ్జెక్ట్స్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ క్లాసెస్ కూడా ఆల్రెడీ మేము అప్లోడ్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మేము ఇస్తున్నాము. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ పేపర్ 1కు సంబంధించిన సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకోండి. వీలైతే భూభారతి యాక్ట్ ఒకవేళ క్లారిటీ వస్తే మేము కూడా ఫ్రీగా అత్యంత త్వరగా మీకోసం అని చెప్పేసి వీడియోస్ అనేది మేము పబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, T1 అకాడమీని దృఢ నిశ్చయంతో ఫాలో అవ్వండి. సో కంపల్సరీగా మీతో జాబ్ కొట్టించే బాధ్యత మాది. సో మేము ఫ్రీగానే క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ T1academy.in అనే వెబ్సైట్లో కూడా ప్రాక్టీస్ MCQs కూడా పెట్టాము. హిస్టరీ, జాగ్రఫీ, అదేవిధంగా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాక్టీస్ MCQs కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్, T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో ఏవైతే అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయో నోటిఫికేషన్కి సంబంధించి
కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటిని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా టెలిగ్రామ్ గ్రూప్లో. సో T1 అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. ఎనీ వీడియో ఎప్పుడైతే కొత్త వీడియో చేస్తామో అది టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈజీగా అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, T1 అకాడమీకి సంబంధించి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే గ్రామీణ యువతకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి మేము ఈ T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.